నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీరు అగ్రి కదా? నేను అగ్రి సార్. పర్ఫెక్ట్ అండి. సో చూద్దాము. అయితే మీరు ఇచ్చిన బర్త్ డీటెయిల్స్ 8th October 1999, 4:45 తెల్లవారుజామున రావులపాలెం, అంతేనా? అవును సార్. తెల్లవారితే శుక్రవారం అవుతుందా? అవును సార్. ఓకే, ఒక 2 నిమిషాలు అట్లా రాసిన టైమేనా మీరు పక్కానా? పక్క డాక్టర్ రాసిన టైమే సార్. ఇంకా ఎదరికి వెళ్ళొచ్చు తప్ప ఒక 2-3 మినిట్స్ వెనక్కి అయితే రాదు. ఎందుకు రాదు? వెనక్కి ఎందుకు రాదు? అంటే డాక్టర్ 4:40కి ముహూర్తం పెడితే ఆవిడ 4 మినిట్స్ లేట్ వచ్చారంట. ఆవిడ రావడమే 4 minutes లేట్ వచ్చారా? ఆ, ఆ. అంటే 4:35 ఏదో పెడితే 4 లేట్ వచ్చారు. ఒక 4-5 మినిట్స్ అట్లా చెప్పిన టైంకి. 4:35 మీరు పెట్టిన ముహూర్తమా? అదే కరెక్ట్గా తెలుసు సార్. అదే బట్ నేను అనలైజ్ చేసుకున్నాను. అంత నాకు సరిపోయింది ఈ డేట్ ఆఫ్ బర్త్. 4:45, 4:46 మధ్యలో ఉంటుందని నేను పర్సనల్గా అనలైజ్ చేసుకుని నేను ఫిక్స్ అయ్యా. వాళ్ళు డాక్టర్ ఇచ్చింది పేపర్ కూడా దొరికింది. వాళ్ళు ఎంత రాశారు? 4:45 రాశారు వాళ్ళు. రాశారని అంటే ఇప్పుడు దానికన్నా వెనకకి భర్త అయి ఉంటుందా, ముందుకు అయి ఉంటుందా? ఒకవేళ అయితే ఖచ్చితంగా 1-2 మినిట్స్ ముందు అవుతుంది తప్ప వెనక్కి అయితే అవ్వదు సార్. ముందంటే అది మీరు మాత్రం 47కి వెళ్తారు కానీ 42కి వెళ్ళరు, వెనక్కి వెళ్ళరు. పక్క వెళ్ళదు. అయితే ఖచ్చితంగా వెళ్దాం, 42 వేసుకొని చెప్దాం. అంటే నా దాంట్లో 42కి లగ్నం మారిపోతుంది సార్. ఎందుకు మారిపోద్ది? 42కి కన్యా లగ్నమే ఉంటుంది కదా, ఓకే. లగ్నం మారదు. సరే చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? అంటే నేను ప్రెసెంట్ జాబ్ సెర్చింగ్ చేస్తున్నాను సార్. ఓకే, అంతకుముందు ఏం జాబ్ చేయలేదా? అంతకుముందు జాబ్ చేశాను. అంటే స్టెబిలిటీ లేదు కెరియర్‌లో అసల. మీకు ఏం జాబ్ చేశారు అంతకుముందు? నేను 2020లో నాది ఈ బీటెక్ అయిపోయింది. ఆ తర్వాత జాబ్ సెర్చింగ్‌లోనే ఉన్నా. 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది కోవిడ్ వల్ల. అంతకుముందు ఏదో జాబ్ చేశాను అన్నారు కదా, అదేం జాబ్ అంటున్నా? అంతకుముందు డెవాప్స్ ఇంజినియర్‌గా చేశాను సార్. ఓకే, ఇప్పుడు ఎతికేది ఏంటిది? మళ్ళీ అదేనా? ఇప్పుడు ఎతికేది మళ్ళీ అదే. ఆ, కాకపోతే ఈసారి సైబర్ సెక్యూరిటీ అటు సైడ్ వెళ్దామని ప్రిపేర్ అయ్యా. ప్రిపేర్ అయిపోయారు. దానికి ప్రిపేర్ ఏం అయ్యా. కోర్స్ చేయాలి సైబర్ సెక్యూరిటీకి? ఆల్రెడీ చేస్తాను సార్. దాంట్లోనే ఎతుకుతున్నా. అదే మామూలుగా ఏం కోర్స్ చేయాలి? ఇప్పుడు నేను చేయాలనుకుంటే ఏం చేయాలని అడుగుతున్నా. ది క్వాలిటీ అనలిస్ట్ క్వాలిటీ అనలిస్ట్ అని ఒకటి ఉంది సార్. క్రాష్ కోర్స్ టైప్‌లో. అది దానికి ఏమైనా బేసిక్‌గా ప్రోగ్రామింగ్ రావాలా? అవసరం లేదు సార్. అవసరం జస్ట్ లేదు. సమ్ టూల్స్ ఉంటాయి. ఓకే, ఓకే. సో నెట్వర్క్ మీద కమాండ్ ఉండాలా? నెట్వర్కింగ్ కంపల్సరీ బేసిక్స్. ఓకే, రైట్. సరే, ఒకసారి చూద్దాము. 99 నుంచి అనుకున్నట్టు మీరు ఈజీగా కనెక్ట్ అవ్వగలిగారా? వెబ్సైట్ లైవ్ చాట్కి వచ్చి సింపుల్గా గూగుల్ మీట్ కాగలిగారా? ఈజీ అనిపించిందా ప్రాసెస్? హార్డ్ నాకు ఉందా? ఈజీ అనిపించింది సార్. మొన్న మనం పెట్టుకున్నాం కదా సార్ సెషన్. ఆ సెషన్‌లో మాత్రం 3023 గారు నన్ను అసలు నా మైక్ అన్మ్యూటే చేయలేదు మీతో మాట్లాడదాం అంటే. లక్కీగా దొరికింది. ఓకే, బట్ రైట్. బాగుంది సార్. ఏం చేద్దాం 3023ని? జస్ట్ చెప్తున్నాను సార్. అదే, అదే. నా పేరెందుకో నచ్చలేదేమో ఆవిడకి. అయ్యో, పేరుతో సంబంధం లేదండి ఇక్కడ. మన చేతుల్లో ఏం లేదు, ఇది ర్యాండమ్ కదా అంతా. ఇప్పుడు నేను మిమ్మల్ని కాల్ చేయాలని ఇట్లా చూజ్ చేయడం అనేది ఉండదు కదా, ఏదో ఒకటి పిక్ చేసుకొని అట్లా సింపుల్గా వెళ్ళిపోతాం. నా ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి మీరు మీ టైం మ్యాచ్ అయితే మనం కనెక్ట్ అవుతాం, లేదంటే లేదు. ఈ టైంలో అవును మీరు సార్. అవైలబుల్ కూడా ఉండకపోవచ్చు కదా, చెప్పలేం కదా మన చేతిలో. అవును సార్. అవును నేను సార్. ఇప్పుడు కాల్ చేస్తాను, నాకు ప్లాన్ ఏం లేదు, నో ప్లాన్ అనమాట, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవ్రీథింగ్. సరే చూద్దాము, మనం పాస్ అయితే ముందుకు పోదాం, లేదంటే టాటా బాబాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం. యా సార్. అంటే కన్యాల నేను కన్ఫ్యూజన్‌లో కూడా ఉన్నాను సార్. అంటే సైబర్ సెక్యూరిటీలోనే ట్రై చేయాలా? లేకపోతే అదే ఇందులో ట్రై చూద్దాం, చేయాలా? అసలు మన ప్రిడిక్షన్స్ మ్యాచ్ అయితే కదా మనం సజెషన్ ఇచ్చేది, లేదంటే లేదు కదా. లేకపోతే అసలు ఐటీ వదిలేసి ఇంకేదైనా చేయాలా అదే అని కూడా ఆలోచిస్తాను. నేనేమంటున్నానంటే 99 నుంచి ఒకసారి రివ్యూ చేద్దాము. ఓకే. సో మనం అనుకున్నట్టుగా జాతకం నేను అనుకున్నట్టుగా ఉంటే, నేను చెప్తుంది మీకు మ్యాచ్ అయితే, అప్పుడు ఏం చేయాలనే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. అది మ్యాటర్. ఓకే సార్. ఓకే. చార్ట్ ఎలా ఉందో చూస్తున్నాను. రవిచంద్రులు కలిసి ఉన్నారు, పరివర్తనలో ఉన్నారు, బుధుడిని ఫాలో అవుతున్నారు. కానీ బుధుడు ఏమవుతాడు? మామూలుగా ఉండడుగా, వక్రిస్తాడు అనమాట. అదొక ఛాలెంజింగ్ ప్రాస్పెక్ట్ ఈ చార్ట్లు. తర్వాత పరివర్తన యోగం వల్ల రవి కాపాడుతున్నాడు. చంద్రుడు అదే చంద్ర నక్షత్రంలో రవి వాళ్ళిద్దరు ఉన్నారనమాట, అదొక డిసప్పాయింటింగ్. కుజుడు ఉన్నాడు థర్డ్లో, కానీ గండాంతరంలో ఉన్నాడు, ఆయన బుధుడిని ఫాలో అవుతున్నాడు. సో బుధుడు వక్రత్వం. తర్వాత శుక్రుడు కేతు నక్షత్రం, రాహు ఆల్సో శని నక్షత్రం. వేరే రాహు శని నక్షత్రం ఫాలో అయితే శని వక్రిచ్చాడు, బట్ గురువు కూడా వక్రిచ్చాడు. సో అక్కడే ఉన్నారనమాట. సో అది గురు రాహులు 8th కనెక్ట్ అవుతారు.
ఓ ట్విస్ట్ ట్విస్ట్ రెట్రోగ్రేట్ అండ్ ట్విస్ట్స్ అనేవి ఉన్నాయి చార్ట్లో. ఈజీగా ఏం లేదు చార్ట్ అనమాట. ఓకే, ఈ బుధుడు బాగున్నప్పుడు అంతా మ్యాటర్ గుడ్, బాగోపోతే మాత్రం నాట్ గుడ్ అనమాట. సో ఇది ఇంతవరకు వక్రించలేదు అనుకుంటా కదా. సో వక్రించలేదు కాబట్టి వక్రిచ్చేస్తాడనమాట. వక్రిచ్చాడంటే మ్యాటర్ మళ్ళీ మారిపోద్ది. సరే, నేను మిమ్మల్ని భయపెట్టడానికో బాధ పెట్టడానికో చెప్పను. సో నాకు అర్థమైంది, మీకు చెప్తాను. మీరు వేరే ఆస్ట్రాలజర్తో కూడా ఎవరితో అయినా కానీ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఓకే, లేదు సార్, అంటే నేను మిమ్మల్ని గురువుగా అనుకుని స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. నాకు చాలా బాగా వచ్చింది గురువుని కూడా చెప్పాలంటే పరీక్షించాలి వేదిక్తో. తెలుసు కదా. కరెక్టే, బట్ కాకపోతే మనం అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చొక్కాలు బాగా కుడతానండి, మీకు సెట్ అయ్యే చొక్కా కుట్టగలగాలి కదా. అదే అసలు విషయం, అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? Yes, sir. సో ట్రై చేద్దాం, మనం జెన్యున్గానే ట్రై చేద్దాం. స్టార్టింగ్లో 10th హౌస్ స్క్వేర్ మూన్ జరుగుతుంది, సన్ దశ జరుగుతుంది. సన్ రిప్రజెంట్స్ మెర్క్యూరీ సెకండ్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు సేఫ్. కానీ 10th హౌస్ స్క్వేర్ మూన్ జరగడం నాట్ గుడ్. ఏం జరుగుతుందో ఒకసారి సెన్సిటివ్ మదర్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, ఇట్లాంటి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. భాగ్యాధిపతి కూడా వ్యయంలో పడ్డాడు అనమాట. కాబట్టి అక్కడ కొంచెం యాజ్ ఎక్స్పెక్టెడ్గా లేదు. విత్ ఇన్ 1 yearలో అక్కడ డైజెషన్, బ్రీత్ ఇట్లాంటివి ఏమైనా ఇచ్చిందా? ఏమీ లేదు, బాగుందంటారా? తెలీదా బేబీ హెల్త్? ఎవరికి సార్? మీకే నాకా? మీకే 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 నాకు బాగానే ఉంది సార్, అలా ఏం లేదు. ఓకే, ఫ్యామిలీ సిచ్యువేషన్ అంత గ్రేట్ ఏం లేదు. మరి అట్లా అయితే యావరేజ్గా ఉన్నట్టు అనమాట. ఫైనాన్షియల్ కండిషన్ నార్మల్గా ఉన్నట్టు, నో అబ్నార్మల్ ఆర్ ప్రోగ్రెస్ అని చెప్పేదానికి ఏమీ లేదు. తెలీదా? తెలుసా? నార్మల్ అంటే నేను పుట్టిన ఒక 2 years మాత్రం నేను పుట్టిన తర్వాత కలిసి వచ్చింది అన్నారు. ఓకే, తర్వాత నార్మల్ అయిపోయింది. అంటే మా సిస్టర్ చూద్దాం ముందుకెళ్ళి చూద్దాము. సో ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ఏం జరగదు కానీ, బట్ సరే. దాని తర్వాత చూడండి, 2000 ఇది కొంచెం ముందుకెళ్తుంది. 2002, 2003 ఒక సంవత్సరం బాగున్నట్టుంది. దాని తర్వాత మళ్ళీ ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ అపోజిషన్ ఇచ్చాడు. మళ్ళీ 2004లో బాగాలేదనమాట. అంటే ఏంటంటే ప్రోగ్రెస్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు చార్ట్. అర్థమైందా? సో ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట మ్యాటర్ అది. సో ఆ 3, 4లో కూడా గాబాలను కింద పడడం, దెబ్బలు తగలడం కానీ ఏదైనా ఛాలెంజింగ్ కనిపించిందా? ఏం లేదు, బాగుందన్నారా? కనిపించింది సార్. మార్స్ ల్యాండ్ సమస్య, ఒక సివియర్ ల్యాండ్ ప్రాబ్లం అయితే వచ్చింది. కోర్ట్ కేసు అది అవి. కోర్ట్ కేసు. సో ఈ ల్యాండ్ ఎప్పుడు కొన్నారు? ఎవరిది అది ల్యాండ్? ఈ ల్యాండ్ ఒక ఫ్యామిలీ దగ్గర కొన్నారు. కాకపోతే వాళ్ళకి చాలా అప్పులు ఉన్నాయి అన్నమాట. అది హైడ్ చేసి ఏదో ఏ ఇయర్ లో కొన్నారు? ఎప్పుడు కొన్నారో నాకు కరెక్ట్ ఐడియా లేదు. తెలియదు. ఇంతకుముందు మనం స్టార్టింగ్ లో చెప్పామే, అప్పుడే 99, 2000 లోనో 2001 ఆ టైంలోనే కొనుంటారు. అప్పుడే కొనుంటారు అనమాట. అది ఇక్కడ ట్రిగర్ అయింది. అర్థమైందా? అవునవును. ఈ 2003-04 అప్పటికి అది ఫ్లేర్ అప్ అయ్యి అప్పుడు అలా జరిగింది. అయ్యింది ప్రాబ్లం అయింది. అది అదొక ఆస్పెక్ట్. తర్వాత నెక్స్ట్ అదే మనం ఏంటంటే మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఫాదర్ ఏం చేస్తుండే అప్పుడు? ఫాదర్ రియల్ ఎస్టేట్ రిజిస్టార్ బ్రిక్స్. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. రియల్ ఎస్టేట్ బ్రిక్స్. ఓకే, రియల్ ఎస్టేట్ బ్రిక్స్ బిల్డింగ్. ఓకే, ఇటుకలు బట్టి ఉంది. అవునవును. దాని తర్వాత సో అంటే ఏంటిదనంటే మనకి ముందుకు వెళ్ళనివ్వడానికి అది ఇవ్వలేదన్నమాట. మళ్ళీ ఛాన్స్ వస్తుంది, బ్రేకులకి వెళ్తుంది. ఎందుకంటే రవిచంద్రులు ఇద్దరు కూడా ద్వితీయానికి కనెక్ట్ అయ్యారు కదా. ఏదో ఒక రకమైన రెవెన్యూ సోర్స్ అనమాట అది. అర్థమైందా? బ్యాడ్ ఆస్పెక్ట్స్ వల్ల ప్రోగ్రెస్ అవ్వట్లేదు, బట్ చూద్దాం మళ్ళీ. దాని తర్వాత 5, 6 ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్. ఇదిగో 6, 7లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి ట్రైన్ ఆస్పెక్ట్ వచ్చింది. ఆఫ్టర్ ఆల్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ కూడా ట్రైన్ ఇచ్చాడు. వీనస్కి మంచి ఆస్పెక్ట్స్ నడుస్తున్నాయి ఉన్న దానిలో. కాబట్టి మనం ఇంప్రూవ్మెంట్ చెప్పాలి కదా. 7, 8లో మీ ఫాదర్ రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్, ఇది ఏది ఉంటే దానిలో కలిసి వచ్చి ఉండాలి, ఇంప్రూవ్మెంట్ వచ్చి ఉండాలి, ప్రోగ్రెస్ వచ్చి ఉండాలి. ఇవన్నీ ప్రోగ్రెస్ చెప్పాలన్నమాట. 8, 9, 10, 11, 12 ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ చెప్పాం. ఏమన్నా పని చేసాయా? 7 నుంచి 12 వరకు ప్రోగ్రెస్ అయిందా? ఎందుకంటే చంద్రదశ సెకండ్ హాఫ్లో లేపింది అనమాట. లాభాధిపతి సెకండ్ హాఫ్లో లేపాడు. ఫైనాన్షియల్లీ ప్రోగ్రెస్ అయింది, ఫ్యామిలీ అంతా కూడా మంచిగా వెళ్ళింది అనమాట. కనిపించాయి కదా? కనిపించాయి. ఇంతకు ముందు ఉన్న లిటిగేషన్స్ అన్ని ఓవర్కమ్ చేసి దానికన్నా ఇప్పుడు 10,000 పెట్టి అక్కడ నష్టపోయాం అనుకో, 50,000 రావాలన్నమాట. పెరిగిపోవాలి. అది 50,000 అవ్వచ్చు, 50 లక్షలు కాంప్లెక్స్ కట్టడం జరిగింది. వెరీ గుడ్, ప్రోగ్రెస్ అయింది. చూసారా? ఎందుకంటే పరివర్తన యోగం ధనస్థానానికి కనెక్ట్ అయింది కాబట్టి ప్రోగ్రెస్ అయింది అనమాట. అది సెకండ్ హాఫ్, చంద్రదశ సెకండ్ హాఫ్ లిఫ్ట్ చేసింది. దాని తర్వాత మళ్ళీగా చంద్రదశ అయిపోయింది, కుజుడు వస్తాడు. అంటే లిఫ్ట్ చేసింది సార్ ఫైనాన్షియల్ గా. అవును, లిఫ్ట్ అయింది కదా, లిఫ్ట్ అయింది, ప్రోగ్రెస్ అయింది. అదే బట్ ఎమోషన్ అంటే నేను అప్పుడు హాస్టల్కి వెళ్ళిపోవడం జరిగింది అనమాట.
అంటే నా లైఫ్‌లో హాస్టల్‌కెళ్ళడం అనేది సాడెస్ట్ పార్ట్ ఆ టైంలో. నన్ను ఈళ్ళు పట్టించుకోకపోవడం, ట్రామాటిక్‌గా అవును. ఒక ఇప్పుడు ఇది ఇట్టా లోన్లీ చైల్డ్‌హుడ్ జరగకపోతే క్రియేట్ ఇప్పుడు అయిన పీరియడ్ అది. భాగ్యాధిపతి వ్యయం అదే కదా! ఇప్పుడు హ్మ్. హ్మ్. ఫాదర్‌కి ఇప్పుడు మనం ఏం చెప్పాం? ఫాదర్ ఎదగడని చెప్పాం. ఫాదర్ ఎదగాలంటే చైల్డ్ అవే వెళ్ళిపోవాలి కదా! ఏదో రకంగా నీకు భావం డిస్టర్బ్ అవ్వాలనా అవును. వద్దా? అవును సార్. అదే మీకు చెప్తున్నాను సార్ ఇట్లా ఇన్‌స్టెడ్ ఆఫ్ అనేసి. ఫాదర్ హెల్త్ కన్నా ఫాదర్‌కి హ్మ్. దూరంగా వెళ్లి హాస్టల్‌లో ఉండడం బెటర్ కదా! దేవుడు బ్లెస్ చేశాడు. పాజిటివ్ స్క్రీన్ ప్లే. బట్ అర్థమైందా? దానివల్ల నాకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ వరకు వచ్చింది సార్. ఇప్పటికి కూడా నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నాను అవును. మనుషులతో ఇప్పుడు మాట్లాడేటప్పుడు. క్షీణచంద్రుడు సో అంటే ఎమోషనల్లీ సెన్సిటివ్ ఉంటారనమాట. అర్థమైందా? సో, మనకి రైటా? కాదా? అవునా? కాదా? వేవరింగ్ ఉంటుంది. అది హాస్టల్‌కి వెళ్ళడం వల్ల కావచ్చు, వెళ్ళకపోవడం వల్ల కావచ్చు, ఒక పిట్ట చనిపోవడం చూసి కూడా అవ్వచ్చనమాట. అది మనం ఎగ్జాక్ట్‌లీ అని ఇట్లా అని ఎట్ట చెప్తాం? చెప్పలేం. అర్థమైందా? అట్లనే చంద్రుడి నక్షత్రంలో కేతు కూడా ఉన్నాడు కదా! రవి కేతులు ఉన్నారు కదా! ఇది హెల్త్ ప్రాబ్లమ్ కాంబినేషన్ కదా! అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ అంతా బానే ఉంది అనంటే మరి ఆ ఎనర్జీ ఎటుపోవాలి? ఏదో దానిలో ఇయ్యాలి కదా! అవును అర్థమైందా? సార్. సో, అవును. ఇది ఏదైతే హాస్టల్‌కి వెళ్ళారంటున్నారు, నేను ఈవెంట్ ఎట్టా తీసుకుంటానంటే, నా వ్యూలో ఏదైతే సిగ్నిఫికెంట్ ఉంటుందో, నీ లైఫ్‌కి ఇది డ్యామేజ్ అని నేను తీసుకుంటానో, అట్టనే తీసుకుంటా. మీ రియాలిటీని డినై చేయను. మీరు అక్కడ ఫెయిల్యూర్ అదే సార్. మార్క్స్ నేను వేసుకోవాలి కానీ మీరు ఇప్పుడు యెస్. చెప్పిన సేమ్ పాయింట్ నేను ఇంటర్ప్రిట్ చేసుకొని నేను అనుకున్నా మేబీ ఇట్లా ఉండొచ్చు. అవును. ఇది కూడా ఇవ్వాలి కదా ఎందుకంటే అని ఇప్పుడు అనుకున్నాను. చంద్రుడు ఇస్ ఇన్ రవి నక్షత్ర. రవి ఇస్ డిస్టర్బ్డ్ ఆర్ నాట్? బట్ కాకపోతే సెకండ్ లో ఫ్యామిలీ అనేది కుటుంబ స్థానంలో బుధుడు అనేవాడు బాగున్నాడు కదా, దాన్ని కాపాడుతుంది కదా. సో కాబట్టి సేవ్ అవుతున్నాం అనమాట పరివర్తన యోగం వల్ల. సేవ్ కాకపోతే ఇంకా డ్యామేజింగ్ విషయాలు కంపారిటివ్లీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మదర్ హెల్త్, ఫాదర్ హెల్త్ దానికన్నా ఇప్పుడు మనకి బెటర్గానే అయినట్టు కదా, దేవుడు బ్లెస్ చేసినట్టే కదా, చిన్నదాంతో పోయినట్టు అనమాట. సరే మేము మిమ్మల్ని మార్చుకోమన్నాను, బట్ నా ప్రాస్పెక్టివ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంతే. దాని తర్వాత ముందుకు వెళ్దాం. ఆస్పెక్ట్స్ ఏమీ లేవు కదా, మామూలుగా ఎట్లా వెళ్తా ఉంది చూద్దాం. 14, 15 మామూలు అంటే మీ చదువు అయితే చదువు, సెల్ఫ్ ఎఫర్ట్. మార్స్ దశ జరుగుతుంది, గండాంతర పాదంలో ఉంది, పెద్ద ఆస్పెక్ట్ అంటూ ఏమీ లేదు. ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ మౌంట్ స్క్వేర్ స్లోగా వెళ్తుంది. మళ్ళీ ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్ వస్తుంది, వచ్చినప్పుడు చెప్తా. ఇదిగో చూడండి, ప్రోగ్రెసివ్ వీనస్ 15, 16లో నెటల్ సాట్రాన్కి ట్రైన్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి చార్ట్ డ్రాప్ అవ్వబోతుంది. అర్థమైందా? రెడీగా ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి డ్రాప్ అనమాట. 16 నుంచి ప్రాబ్లీ మీరు ఇంటర్ అయ్యారనుకోండి, కుజదశ తృతీయ అష్టమాధిపతి. కరెక్ట్. సో అక్కడి నుంచి ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ అనుకున్నంత లెవెల్లో వెళ్ళేదానికి కష్టం. ఫ్యామిలీ హెల్త్ కావచ్చు, ఎందుకంటే ఏదైనా కానీ అష్టమాధిపతి తృతీయాధిపతి సగం ఇచ్చాడు, సగం ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే ఇక్కడ వీనస్ ట్రైన్ ఇచ్చాడు కదా, మరి ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ లాంటివి ఏమన్నా అవుతుందా, లేదనంటే ఇంకేమైనా ఛాలెంజెస్ వస్తున్నాయి? ఏం కనిపిస్తున్నాయి మీకు? 16, 17 చదువు, డైవర్షన్, ఫ్రెండ్స్తో సరదాగా ఎక్కువ తిరుగుడు అవుతుందా, ఏమవుతుంది? 16 నుంచి 18, 19 దాదాపు 20 వరకు 4 ఏళ్ళు అసలు నాకు మార్క్స్ దశ సెకండ్ హాఫ్ అగ్రెసివ్గా ఎగిరిపోయింది అనమాట. 10th హౌస్ స్క్వేర్ సన్ ఇచ్చినట్టే ఇస్తుంది, కానీ ఇటు సైడ్ సెక్స్టైల్ ఉంది కదా సాట్రాన్తో, రెట్రోగ్రేట్ రివర్సల్ ఆస్పెక్ట్ అనమాట. కాబట్టి పనిచేయదనమాట. కాబట్టి అసలు మనం లేపట్లేదు చార్ట్. 16 నుంచి 20 వరకు మీకు ఉద్యోగానికి, రేపు అన్నిటికీ ఫ్యూచర్కి డిలే కావడానికి ఏమేమి జరగాలో అన్నీ జరుగుతాయి. ఒకసారి హెల్త్ ట్రబుల్స్ వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి. ఇవన్నీ మనం నెగిటివ్ సైడ్ చెప్పుకోవాలన్నమాట. కనిపించాయా లేదా? అంటే నాకు టైమింగ్ ఎగ్జాక్ట్ చెప్పలేను సార్. బట్ నేను కుజుడులో ఏ అంతర్దశ వచ్చినప్పుడు ఎలా ఉందో మాత్రం చెప్తాను. చెప్పండి. కుజుడులో గురువు దశ, కుజుడు 2 అసలు అల్లాడిచ్చినాయి సార్. అసలు దారుణమైన రిజల్ట్స్. ఎట్లా అంటే మా ఫాదర్‌కి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయితే మా గ్రాండ్ మదర్ డొనేట్ చేశారు కిడ్నీ. ఓకే. ఇద్దరు సర్వైవ్ అయ్యారు. బట్ రీసెంట్‌గా మా గ్రాండ్ మదర్ ఎక్స్‌పైర్ అయిపోయారు. ఫాదర్ కూడా రీసెంట్‌గానే ఒక 4 ఇయర్స్ అయింది జరిగి. ఓకే, సారీ. కుజుడులో శని వచ్చినప్పటి నుంచి బిల్డింగ్ స్టార్ట్ అయింది సార్. లైక్ నేను కొన్ని సెట్ బ్యాక్స్ తర్వాత కొద్దిగా గ్రో అవడం. కుజుడులో బుధుడు వచ్చినప్పుడు మేము ఒక పెద్ద డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవడం. మళ్ళీ కుజుడులో కేతు వచ్చినప్పుడు నాకు సివియర్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్. మళ్ళీ తగ్గలేదు. ఒక 4-5 మంత్స్ దాకా సివియర్‌గా బ్లడ్ చూడాల్సి వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చింది మీకు? హెల్త్ ప్రాబ్లం? కుజుడులో కేతు వచ్చినప్పుడు సివియర్ పైల్స్ వచ్చింది సార్. ఓకే. సివియర్ అమౌంట్ ఆఫ్ పైల్స్ అనమాట. అదేం నాట్ అంటే అదే డైజెషన్, హీట్ రిలేటెడ్ ఇష్యూ ఉంది కదా, చెప్పాను అవును కదా. సార్. అవును సార్. కుజుడులో శుక్రుడు వచ్చినప్పుడు చాలా లగ్జీరియస్‌గా నడిచింది. అసలు కంప్లీట్ షిఫ్ట్, అది బాగుంది పీరియడ్. కుజుడులో సూర్యుడు కూడా ఓకే, నైస్. కుజుడులో చంద్రుడు కూడా నైస్, బానే ఉంది. అంత సివియర్ కుజుడులో చంద్రుడు వచ్చినప్పుడు మళ్ళీ ఎమోషనల్‌గా చాలా
అంటే వీక్ అయిపోవడం అలాంటి మీకు రిజల్ట్ వచ్చింది కానీ కుజదశ మీకు స్టార్టింగ్ నుంచి ఇచ్చింది, బట్ ఓవరాల్లీ కుజదశ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్లీ మూవ్డ్. అర్థమైందా? నాట్ ఎక్స్పెక్ట్లీ మూడ్ అయితే పక్కా సార్. చాలా నాకు ఎందుకంటే ఒక బ్యాడ్ సార్ చిన్న మెమరీస్ చిన్న మిగిల్చింది. బుక్తులు వచ్చినప్పుడు కొంచెం కొంచెం టెంపరీ రిలీఫ్ ఇచ్చింది కానీ, ఆ, బట్ ఏదేమైనా కానీ ఆ సైకిల్ చూడండి, అప్పుడు రివర్సల్ ఆస్పెక్ట్ జరిగినప్పుడు కొంచెం మధ్యలో మీరు అన్నట్టు ఏ శుక్ర బుక్తో అట్లాంటి కొంచెం బ్యాలెన్స్ చేశాయి కానీ, బట్ హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ అనేది చెప్పాం కదా, ఎయిత్ లాడ్ కదా, అర్థమైందా? సో గండాంతర పాదంలో ఉండే వరకు సో ఎక్స్ట్రీమ్లీ ట్విస్ట్ రిజల్ట్స్ ఇచ్చాడు చూసారా. సో కాబట్టి విచ్ ఈజ్ నాట్ గుడ్ అనమాట. ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వడు, సరిగ్గా వెళ్ళని ఇవ్వలేదు. సో ఒక చదువు కానీ లేదంటే హెల్త్ కానీ అన్ని ఇచ్చేసాయి కదా, మేజర్ ఈవెంట్స్ అన్ని ఇచ్చేసాయి. ఇచ్చేసాయి కానీ నాకు ట్విస్ట్ లేదు సార్. ఇంకేదో అడుగుదులుగులు అదే అది దెబ్బలు ఇదంతా పట్టడం బ్రేక్ కదా, కోలుకోవడం, రేపు పొద్దున దెబ్బలు పట్టడం ముందుకు వెళ్ళడానికి కోలుకోవడం. ఇదంతా బ్రేక్ అనమాట. మళ్ళీ అవకాశం వస్తే చూద్దాం. ఓకే, ఒక్క కుజుడిలో శుక్రభుక్తి తప్ప మిగిలిన అన్ని డిస్సాటిస్ఫైడ్ సార్. ఎస్. ఇంకా ముందుకు వెళ్దాం. రాహు వచ్చాడు. ఓకేనా, రాహు ఈజ్ ఫాలోయింగ్ శని. వక్రత్వం ఉంది, బట్ ఎయిత్ ఉంది గురు రాహు, బట్ ఎంత యోగిస్తుంది అనేది తెలియదు. క్షీణచంద్రుడు ఉన్నప్పుడు ఎయిత్ కనెక్ట్ అయినప్పుడు యోగిస్తుంది, బట్ కాకపోతే ఇక్కడ ఏం ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఏం లేవు అనమాట. లేవు అన్నప్పుడు ఏంటిది, సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. ప్రోగ్రెసివ్ 10,000 22 degrees, ఏమి ఆస్పెక్ట్స్ లేవు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఏమి ఆస్పెక్ట్స్ లేవు అన్నప్పుడు ఏం చెప్పాలి, సెల్ఫ్ ఎఫర్ట్ చెప్పాలి. అంటే 21 22 నేను పెద్దగా ఏమి గ్రేట్గా ఏం చెప్తలేను అనమాట. మళ్ళీ ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ వస్తుంది చూడండి మళ్ళీ. ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్. అంటే మీరు ఉద్యోగం చేయండి అని సేమ్ మీ సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ట్రై చేసుకున్నారు వచ్చిందని చెప్తా. ఇక చూడండి 24 25కి మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మార్స్కి స్క్వేర్ అవుతుంది. ఇది చాలా బ్యాడ్ ఆస్పెక్ట్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఆస్పెక్ట్. కాబట్టి మళ్ళీ మీకు ట్విస్ట్ రిజల్ట్ ఇవ్వాలి. ట్విస్ట్ అంటే మరి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ కావచ్చు, లేదనంటే రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా కానీ ఏమన్నా లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇట్లా ఏదైనా కానీ ఇస్తూ ఉంటుంది అనమాట. 7th లాడ్ కదా అక్కడ, మరి చతుర్థ సప్తమాధిపతి మదర్ హెల్త్ ఇస్తూ ఉందా, ఏదైనా రిలేషన్షిప్ బ్రేక్స్ ఇస్తుందా, ఏమిస్తుంది, ఎక్స్పెక్టేషన్ ఫెయిల్యూర్స్ ఇస్తుందా, శాలరీ ఎన్విరాన్మెంట్ నచ్చట్లేదు అనిపిస్తుందా, ఏమవుతుంది? లాస్ట్ ఇయర్ బాగా ఎమోషనల్లీ డ్రైన్డ్ అయింది. అవును సార్. ఏమైంది? అదే అయిందా? అంటే జాబ్ ఇది రిసెషన్ వల్ల తీసేశారు సార్. ఓకే, అది అమెరికాలో యుఎస్ లో ప్రాజెక్ట్ ఉండేది. అది అక్కడ ఏదో రిస్ట్రిక్షన్ పెట్టడం వల్ల వెళ్ళిపోయింది ప్రాజెక్ట్. అండ్ గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ అవటం ఓకే, ఓకే. ఆబ్వియస్లీ. గ్రాండ్ మదర్ ఎక్స్పైర్. ఇంకా ఫైనాన్షియల్ గా చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్ యాక్చువల్లీ. సివియర్ ప్రాబ్లం అంటే ఎట్లా ప్రాబ్లం అవుతా ఉంది? అంటే ఫాదర్ చనిపోయిన తర్వాత కొన్ని అప్పులు అనేవి ఉండేవి. అమ్మ అప్పులు తీర్చేసాం. సో ఆ తర్వాత అంటే నేను జాబ్ ఇది రావడం వల్ల స్టేబుల్ ఇన్కమ్ లేదు. మొన్న ఎంత ఇచ్చారు డివాప్స్ లో ఎల్పిఏ? డెవాప్స్ లో 6.8 ఇచ్చారు సార్. ఓకే, ఓకే, సరే, ఓకే. మంత్లీ ఎంత ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే వస్తుంది, బట్ అంటే నాకు 26 ఏజ్ పెరిగిపోతుంది. అవునవును, కొన్ని కరెక్ట్ కొన్ని కరెక్ట్ ఏజ్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పుకోలేని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా నాకు. సో అంటే ఇవన్నీ దాటి ఎట్లా మ్యారేజ్కి వెళ్ళాలి, ఇదంతా మదర్ కూడా వరి అవుతూ ఉంటారు. సో అండ్ మాది డూప్లెక్స్, ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరు అంటే ఏదో రకంగా ఉంది నాకని బాధపడుతూ ఉంటారు మదర్ కొన్నిసార్లు. సరే చూద్దాం. ఇప్పుడు దాకా ఎన్ని వచ్చాయి మనకి? 10లో ఒక 4 వచ్చాయా, ఒక 8 దాకా వచ్చామా మనం? ఇంపార్టెంట్ ఈవెంట్స్ 10లో మనం 6-7 కరెక్ట్ గానే ప్రెడిక్ట్ చేసాం సార్. ఓకే, ఎక్కడ పోయిందంటారు? అదే మీరు కుజులో సెకండ్ లేపింది అన్నారు, నాకు ఆల్టర్నేట్ అయింది అంతే. కుజుడిలో ఫస్ట్ పోయింది, సెకండ్ కొద్దిగా సాదా సీదాగా అయింది అంతే. ఓకే, సో ఫస్ట్ పోయింది, సాదా సీదాగా అయింది, రైట్. బట్ ఓవరాల్ గా మొత్తం మహాదశ అంతా పోయింది. మనకి శుక్రభుక్తి ఒకటే మనకి నిలబెట్టిందని చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చూడండి, మీరు కుజుడిలో పోయిందని అంటున్నారు కదా, ఇప్పుడు 13లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యింది, అర్థమైందా? 13-14లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఇక్కడ మనం ఫాదర్ ప్రాస్పెక్టివ్ని ఇప్పుడు అసలు ఫాదర్కి ఎప్పుడు ప్రాబ్లం వచ్చింది అనేది తీసుకుంటే అది ఎప్పుడు అంటే లైక్ ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం కానీ అవన్నీ ఎప్పుడు తీసుకోవాలంటే అది ఇంకా 10 ఏళ్ల ముందే తీసుకోవాలి మనం, అర్థమైందా? సో ఒకేసారి జరగదు కదా. సో ఇక్కడ మీరు ఇలా చూడండి, అంటే నేను మీకు మార్కులు కొట్టేయడానికి చెప్పట్లేదు అని చెప్తా ఉన్నాను మీకు. బాగా చెప్పారు సార్, లేదు నేను చెప్పేదేనండి. ఇప్పుడు 2004లో ప్రోగ్రెసివ్ 10,000, అక్కడ ప్రోగ్రెసివ్ మార్స్ 10,000 అపోజిషన్ వచ్చాయి, అర్థమైందా? మూన్ దశ ఫస్ట్ హాఫ్లోనే. అప్పుడు వచ్చినప్పుడు మనం ప్రాబ్లం అని చెప్పామన్నమాట. ఆ ప్రాబ్లం చెప్పినప్పుడు బయట ఏం ఎగ్జిక్యూట్ కాలే, కానీ అవి లేటర్ ఆన్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. 7th లాడ్తో సెక్స్టైల్ వస్తే ఏమవుతుంది, అది మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూ కదా. సో కాబట్టి అది మ్యారేజ్ అంటే మనది కాదు కాబట్టి పేరెంట్స్ హెల్త్, వాళ్ళ మ్యారిటల్ లైఫ్కి వాటికి
ఎఫెక్ట్ చేస్తుంది. అర్థమైందా? ఇది ఇప్పుడు ఇది స్కిప్ అయిపోయింది ఇప్పుడు. అర్థమైందా? ఇది ఇప్పుడు స్కిప్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. మీరు 2013లో నేను ప్రోగ్రెస్ చెప్పినప్పుడు మీకు ఏమైందనంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యింది, అవునా? సక్సెస్ అయింది. అర్థమైందా? సక్సెస్ అదే అయింది. సో సాల్వ్ కిడ్నీ అయినట్టు. డయాలసిస్ అవి చేసేవాళ్ళు సార్ 14-15 మధ్యలో జరిగింది ఇది. అవునవును, అదే చెప్తున్నా. సో ఇప్పుడు ఇది సార్ సాల్వ్ అవుతుందా లేదంటే లైఫ్ అక్కడ ఆగిపోతుందా? సాల్వ్ సాల్వ్ అవుతుంది. అవుతుంది. అవును సార్. అర్థమైందా? సాల్వ్ అవుతున్న దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. కానీ సెకండ్ హాఫ్లో ముందుకు పోతుందా లైఫ్? వెళ్ళట్లేదు కదా. మీ ఫాదర్ ఏ ఇయర్లే జరిగిపోయారు? 2021 సెప్టెంబర్. 2020. ఇప్పుడు సెకండ్ హాఫ్లో డిగ్రేడ్ అయిపోయిందా హెల్త్? మరి అది డయాలసిస్ అయిపోయింది, ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది, మరి ముందుకు పోయిందా లైఫ్ ఎక్స్పాన్షన్, అంటే సస్టైనబుల్ అయిందా? సో అయింది ఫస్ట్ హాఫ్లో కొంతవరకు సస్టైన్ అయింది. ఇప్పుడు 13లో అట్లా అయితే 7 years వచ్చింది కదా లైఫ్ ఎక్స్పాన్షన్. అవును అర్థమైందా? సార్. సో కాబట్టి అవును. నేను అలానే తీసుకుంటా ఉంటాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ప్రాసెస్ని ఈజీ చేసింది, తర్వాత సెకండ్ హాఫ్లో ఇంకా ఎక్కువగా కాంప్లికేట్ చేసింది. మీరు బాగుందన్నా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంప్లెక్స్ కట్టానన్నారు, ఇప్పుడు కాంప్లెక్స్ కడితే కాంప్లెక్స్కి లోన్స్ అవుతాయా? అవును సార్. ఇప్పుడు ఆ లోన్స్ అప్పులు ఇప్పటికి కూడా ఉంటాయి కదా. అవును సార్. ఇప్పుడు అది బర్డెన్ అవుతుందా? ఇప్పుడు అది ఈజీ అవుతుందా? కొద్దిగా బట్టనే. బర్డెన్ అవుతుంది. అర్థమైందా? ఇదంతా కూడా ఆ డిఫికల్టీ మనకు అప్పటికప్పుడు మంచిగానే అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇల్లు కట్టావు కాబట్టి నీకు మంచి టైం కాబట్టి ఇల్లు కట్టాను, లేదంటే పలానా జరిగింది కాబట్టి నీకు బ్యాడ్ టైము, అట్లా జడ్జి చేయకూడదు. జడ్జి చేస్తే మనకి అదే ఫ్లోలో వెళ్ళిపోతాం అనమాట. అదే ప్రాబ్లం అనమాట. యా సార్. సరే, మొత్తానికి చెప్తాలే నేను, పర్వాలేదు. ఫెయిల్యూర్ అయినా కూడా చెప్తాను. సార్ ఫెయిల్యూర్ కాదు సార్. రైట్. సరే, అంటే ఏముంది కానీ. సరే, ఇప్పుడు ఏం కావాలి? సో జాబ్ కావాలి, అంతేనా? కానీ ఇట్లా ఎట్లా జరుగుతుంది ప్రోగ్రెస్? వీనస్ 10th house స్క్వేర్ జరుగుతుంది కదా, మరి ఎట్టా ఓకే చెప్పేది? అంత ఈజీగా మనకి అప్రోచింగ్ స్క్వేర్లో ఉందన్నమాట. వీనస్కి స్క్వేర్ అయ్యి వెళ్తుంది కాబట్టి స్లోగా వెళ్తూ ఉంది. ఇప్పుడు ఎంత అప్పు ఉంది? ఇప్పుడు అది ఎంత అయింది కాంప్లెక్స్ కట్టడానికి? ఎంత అప్పు ఉంది ఇంకా? తీర్పు అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత తీర్చేసాం. ఇప్పుడు అప్పు అంటే ఏం లేదులే. ఓకే, గుడ్. అంటే ఇప్పుడు అంటే మా ఫాదర్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అయ్యారో మేము సెల్ చేసిన అసెట్స్ వాల్యూ కొద్దిగా ఎక్కువ అనమాట. సో ఇప్పుడు నేను జాబ్ ఇది లేదు, అండ్ గోల్డ్ కూడా కొద్దిగా తక్కువ ఉంది సిస్టర్ మ్యారేజ్ తర్వాత. అంటే ఫాదర్ చనిపోయిన తర్వాత సిస్టర్ మ్యారేజ్ చేయాల్సి వచ్చింది. సో అంటే ఇప్పుడు అసెట్స్ కొద్దిగా పెంచడానికి నేను కష్టపడి పని చేయాలి, మ్యారేజ్ అవ్వాలి. అవును. కొద్దిగా ఎమోషనల్ గా ఇల్లు కొద్దిగా కలకలాడుతూ ఉండాలి కదా అని అవును, కంప్లైంట్ ఇప్పుడు సార్. కరెక్టే. ఇప్పుడు సెవెంత్ లార్డ్ యొక్క స్టార్లో గురు నక్షత్రంలో ఎవరున్నారు చార్ట్లో? ఎవరు లేరు కదా. సెవెంత్ లార్డ్ రెట్రోగ్రేట్ అయ్యి స్టార్ లార్డ్ పంచమంలో ఉన్నాడు కదా. సో సెవెంత్ లార్డ్ డైరెక్ట్ అవ్వడు కదా. సో అది డిలే ఫర్ ద మ్యారేజ్ ఇస్తుందా? అర్థమైందా? ఇస్తుంది. కళత్రకారకుడు వేయంలో పడ్డాడు, పంచమానికి కనెక్టెడ్, ఓకే. కానీ కేతువుతో అది కాంబినేషన్ అంతా డిలే ఉంది. తర్వాత బుధుడు రాహు, ఇది బాగుంది, ఇక్కడ ఇది బాగుంది కానీ బట్ బుధుడు మళ్ళీ వక్రిస్తాడు కదా, వక్రిస్తే ట్విస్ట్ కదా. సరే, హెల్త్ ఫస్ట్ చాలా సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే 6th లార్డ్కి ఇప్పుడు శని నక్షత్రంలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు, కొంతవరకు బెటర్. అయినా కూడా ఇప్పుడు శని స్టార్ లార్డ్కి ఎక్సెప్షన్ లేదనంటే 6th house పోతుందా? తర్వాత ఇప్పుడు బుధుడు వక్రిచ్చాడంటే 8th house పోతుందా? అంటే హెల్త్ అనేది న్యాచురల్ జోడియాక్ సైన్లో లగ్నమే 6th, మళ్ళీ లగ్న ఫాల్ ఇన్ సన్ స్టార్ అండ్ మూన్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు సన్ స్టార్. కన్యా లగ్నం, కన్యా రాశి కదా. అవును సార్. చూద్దాం, ఇక ఎతుకుదాం, ఉన్నదానిలో అవకాశం ఎతుకుదాం. మెర్క్యూరీ కూడా రెట్రో అయిపోయాడు అనమాట. చాలా డ్రైగా వెళ్తా ఉంది కదా దశ. ప్రోగ్రెసివ్ మార్స్ సాట్రాన్కి ట్రైన్ ఇచ్చాడు, రెట్రోగ్రేడ్ ప్లానెట్కి. మళ్ళీ తర్వాత సన్కి స్క్వేర్ ఇచ్చాడు. మళ్ళీ మూన్కి సెక్స్టైల్ ఇచ్చే వరకు ఏముంది చాట్లో? పెద్దగా ఏం లేదు. ఓకే, అక్కడ ఇచ్చినాక కూడా సమస్య ఏంటంటే ఇప్పుడు 31కి సెక్స్టైల్ ఇచ్చి పోతుంది, అంటే 31కి లిఫ్ట్ అవుతుంది. అంటే సగం అర్థమైందా? ఇప్పుడు కుజుదశ మీరు సగం పని చేసింది, ఏదో సగం పని చేసింది అనుకుంటున్నారు కదా. రాహుదశ కూడా నేను అలానే చెప్తున్నాను అనమాట. ఇది సగం పని చేస్తూ ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ స్లోగానే ఉంది, అర్థమైందా? ఫస్ట్ హాఫ్ యాజ్ ఎక్స్పెక్టెడ్గా స్పీడ్గా మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు గురుభుక్త అయిపోయింది, శనిభుక్తి. శని స్టార్లాడు ఎవరు? ఇప్పుడు తెచ్చుకోవచ్చు. శని స్టార్లో రాహు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జాబ్ కోసం ఇప్పుడే గట్టిగా ట్రై చేయాలి, ఏదేమైనా కానీ. అర్థమైందా? ఇప్పుడే బాగా గట్టిగా ట్రై చేయాలి. ఎందుకంటే ప్రోగ్రెషన్స్ అయితే ఏమీ లేవు, ఈజీగా అవ్వట్లేదు.
కష్టంగానే ఉంది. ఓకే, విషయం అది. మళ్ళీ లిఫ్ట్ రావడానికి 31 అవుతుంది. 31లో కేతు భుక్తి ఉంటుంది. కేతు స్టార్లో గురువు ఉన్నాడు, వక్రత్వం ఉంది. తర్వాత 10th హౌస్ ట్రైన్ రెట్రోగ్రేట్. ఎక్కడ అతికిద్దామా అని చూస్తున్నాను నేను. చార్ట్ బాల్ ఉన్నప్పుడు ఇంక మీరేం ఆ? చేస్తారు? చార్ట్ చండాలంటే ఇంకేం చేస్తారు? అయ్యో అలా కాదు. మీదైనా నాదైనా సిచ్యువేషన్ కదా, ఎట్లా ఓవర్కమ్ చేయాలనేదే మనం ట్రై చేయాలి సిచ్యువేషన్ నుంచి. నేను ఒక విషయం చెప్తాను. 31కి చార్ట్ కొంచెం లిఫ్ట్ అవుతుంది, అర్థమైందా? ఇక్కడి నుంచి నేను ఏదో చేయగలుగుతానని చెప్పి అగ్రెసివ్గా చేయకుండా, మిస్టేక్ ఆఫ్ డెసిషన్ తీసుకోకుండా జాగ్రత్తగా జాబ్ తీసుకుంటే వెళితే ఇది చాలా కాలం సస్టైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? గురుదశ వక్రిస్తాడు కాబట్టి గురువు దగ్గరికి వెళ్దాం మనం ఒకసారి. గురువు దగ్గరికి వెళ్తే అక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్స్ అంటూ ఏమీ లేవు గురుదశలో. ఓకే, ప్రోగ్రెసివ్ 10th హౌస్ సన్తో సెక్స్టైల్ ఇస్తుంది, యురేనస్తో అపోజిషన్ వస్తుంది, సాటర్న్తో స్క్వేర్ అవుతుంది. మిక్స్డ్ ఆస్పెక్ట్ అప్పటి వరకు, అంటే 39 అంటే 49 వరకు. ఓకే, అప్పుడు యురేనస్ డైరెక్ట్ అయ్యి అపోజిషన్కి వచ్చాడు, దట్ ఈజ్ ఓకే. వీనస్ ట్రైన్ ఇచ్చిన తర్వాత 10th హౌస్ వెళ్ళేదాన్ని నాకు అర్థమైంది ఇది. సో ఒక 5 years మనకి ఉందనుకోండి, 5 years బాగా వెళ్తుంది అనుకోండి, మధ్యలో బ్రేక్ వేస్తుంది. అర్థమైందా? 5 years వెళ్తుంది, మధ్యలో 1-2 years బ్రేక్ వేస్తుంది. 5 years వెళ్తుంది, మధ్యలో 1-2 years బ్రేక్ వేస్తుంది. అట్లా ప్యాటర్న్ వెళ్తుంది. ఇప్పుడైతే ఈ 4-5 ఏళ్ళు మనం 31 వరకు మనం గ్రేట్ పికప్ చెప్పేదానికి లేదు. కానీ రాహులో సాటర్న్ కాబట్టి, సాటర్న్ స్టార్ శని నక్షత్రాన్ని రాహు ఒక్కడే ఆక్యుపై చేశాడు కాబట్టి లాభభావ ఫలితాలు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అర్థమైందా? సో 11th హౌస్ ఏంటిది? 11th హౌస్ ఈజ్ గుడ్ ఫర్ ద జాబ్, మ్యారేజ్, ఇవన్నిటికి కదా. కాబట్టి ఇక్కడే జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ ఆ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ వల్ల మీరు మిస్టేక్ ఆఫ్ డెసిషన్ తీసుకున్నారనుకో, మరి రిలేషన్షిప్ ఛాలెంజెస్ అవి కూడా ఉంటాయి. మరి వాటిలో కూడా మనం ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే శని వెనక్కి వెళ్ళాడు, కుజుడు రవికి స్క్వేర్ ఇస్తున్నాడు కదా. సో అది ఒక ప్లస్ పాయింట్. అది ప్లస్ పాయింట్ అనుకునే లోపు ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు. ఇలా మిక్స్డ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. సో మ్యాటర్ ఏంటంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్. ప్రతిసారి టైం అనుకూలంగా ఉంటుందని చెప్పి మనం కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేదానికి లేదు. అది నా కంక్లూషన్. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు అసెట్స్ ఎక్స్ట్రా బిల్డ్ చేయని అవసరం లేదు. ఉన్న అసెట్స్కి రెవెన్యూ సోర్స్ ప్రాపర్గా బిల్డ్ అయితే చాలు. వాటిని నమ్మకండా మనం మెయింటైన్ చేసుకొని మనం ఇట్లా జాబ్ ఏదో ఒకటి చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే బెటర్ అనేది నా ఐడియా. సో దశాంశలో సప్తమంలో రవిశనులు ఉన్నారు, చంద్రుడు లగ్నం మీద ఉన్నాడు, 3rd లార్డ్ 10th లార్డ్ కదా, కన్సల్టింగ్ జాబ్స్ ఇట్లాంటివి ఇస్తుంది అనమాట. ఇప్పుడు డెవాప్స్ అంటే మీరు కమ్యూనికేట్ చేయాలి కదా, ఎగ్జాంపుల్ అది అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, కన్సల్టింగ్ ఇట్లాంటివి ఇస్తుంది అనమాట. ఓకే, టీచింగ్లు ట్రైనింగ్లు కూడా పనిచేస్తుంది. అది జాబ్ కన్సల్టింగ్ కావచ్చు, ఇంకో కన్సల్టింగ్ కావచ్చు, దేనికైనా పనిచేస్తుంది. గురువు కదా వక్రి, సో గురువు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడనమాట. వీటిలో నాలెడ్జ్, సబ్జెక్టు వీటిలో ఇస్తాడనమాట. కాబట్టి ఎనీథింగ్, టీచింగ్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, కన్సల్టింగ్ కావచ్చు, ఈ కార్నర్స్ అన్నీ ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ మై కంక్లూషన్. ఇంకా మీరు ఏది చెప్తే అది చెప్తా. ఇంకేమైనా డౌట్ ఉందా? ప్రస్తుతానికి అర్థమైందా? నాకు అర్థమైంది సార్. ఎస్, బ్రేక్స్ ఉన్నాయి, దాన్ని మనం అర్థం చేసుకొని నేను చెప్పాను అన్నట్టు కాదు కానీ, బట్ మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది సార్. అంటే మనీ గురించి కానీ జాబ్ గురించి కానీ టెన్షన్ ఉంది, కానీ నేను ఓవర్కమ్ చేసేస్తాను, కొద్దిగా లేట్ అయినా అనే నమ్మకం నాకు ఉంది సార్ లోపల. ఏదో ఒకటి చేసి చేయొచ్చు. గుడ్, అదే మనల్ని మనం నమ్మి వెళ్ళాలన్నమాట, అంతే కదా. కాకపోతే నాకు ఈ మానసిక పరంగా ఇది ఎవరు ఏం చేయలేరు కదా. జూన్ దగ్గర మీకు ఆపర్చునిటీ ఉంది. ఓకే, ఇప్పుడు రీసెంట్గా మీరు ట్రై చేయండి. ఇప్పుడు బాగా గట్టిగా ట్రై చేస్తే జూన్ వరకు మీకు జాబ్ ఏదైనా ఆపర్చునిటీ ముందుకెళ్ళే అవకాశం వస్తుంది. అంటే మానసిక పరంగా అంటే ఎమోషనల్గా సెక్యూర్గా ఫీల్ అవ్వలేకపోవడం, ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా, బయట కూడా మనం ఒకరితో ఫ్రెండ్షిప్ చేద్దాం అన్న వాళ్ళతో ఒక లైన్కి మించి వెళ్ళలేకపోవడం. నేను బెస్ట్ పెర్ఫామ్ చేయలేను సార్ రిలేషన్షిప్ విషయాల్లో ఎవరితో ఉన్నా కూడా.
ఎప్పుడు ఒక రూమ్‌లో ఒక సోలోగా నా ప్రపంచం ఏదో నేనంటూ ఉంటా సోలోగా. చిన్నప్పటి నుంచి అది అలవాటయిపోయింది. ఇప్పుడు అది బయటకి బ్రేక్ చేసి ఒక ఎవాల్వ్ అవుదామని అవ్వలేకపోతున్నా. హ్మ్. హ్మ్. సో, అండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇది హాస్టల్‌లో ఇది ఇక్కడ అలా పెరగడం వల్ల ఏంటో మరి హ్మ్. ఆహ్, అంటే కాన్ఫిడెన్స్ తక్కువ బేసికల్‌గా. ఒకళ్ళతో ఫేస్ చేయాలి మాట్లాడాలన్నా. సో, హ్మ్. హ్మ్. అంటే అంటే ఏంటో పూర్వకరం ఏమైనా ఉంటేనే ఇట్లా జరుగుతదా సార్? అంటే మదర్ అండ్ ఫాదర్ అది ప్రేమ దక్కకపోవడం అది ఏం చిన్నప్పటి నుంచి. లేదండి. ఇది అమావాస్య గడియలు కదా! సో, క్షీణచంద్రుడు ఉండే వరకు లక్కీగా అంటే లక్కీగా ఏంటంటే పరివర్తన యోగం ఉంది కాబట్టి యూ విల్ నాట్ గో ఇంటు ద డీపర్ యాజ్ పర్ మై అండర్‌స్టాండింగ్. రెట్రోగ్రేషన్ వచ్చేసరికి ఇంకా బాగా అయితా ఉంటది కాబట్టి దశాలాట్ రాహు విత్ గురువు కాంబినేషన్ యాక్టివేట్ చేస్తాడనమాట. ఓకే. రాహు స్టార్‌లో బుధుడు వెళ్ళిపోతాడు కదా! వక్రత్వం వచ్చేస్తది కదా! అప్పుడు గురు రాహులు యాక్టివేట్ అయితారు. అప్పటి వరకు కొంతవరకు పర్లేదు. మిక్స్డ్‌గా ఎళ్తా ఉంది అనుకున్న అంటే మీకు దశలన్నీ కూడా సగం సగమే పనిచేస్తాయి. రాహు దశ, కుజ దశ, గురు దశ 3 కూడా హాఫ్ హాఫే పనిచేస్తాయి. అర్థమైందా? ఫుల్‌గా పనిచేయవు. హాఫ్ హాఫ్ అన్నా పనిచేస్తున్నాయి కాబట్టి సంతోషం. హ్మ్. ఇప్పుడు గురు మహాదశ, శని మహాదశ లేటర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అట్‌లీస్ట్ కమ్‌బ్యాక్ ఇవ్వచ్చు సార్ గట్టిగా. యాహ్! ఇది ఇప్పుడు పడిపోతున్న చాట అప్పుడు ఎగుస్తదా? అప్పుడు ఇప్పుడు ఇప్పుడు సంగతి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జాబ్ కదా అది చూద్దాం. అప్పుడు సంగతి అప్పుడు చూడొచ్చులే. హ్మ్. సో, ఓకే అవన్నీ సార్. వక్రత్వాలన్నీ వీడాక అప్పుడు ఫ్లో ఎట్లా వెళ్తుందనేది. అంటే బేసికల్లీ బుధ ఈజ్ ఫాలోయింగ్ రాహు కదా! అది బెటరే కదా! అండ్ ఇవన్నీ హ్మ్. పరివర్తన యోగంతో సెకండ్‌గా ఉన్నాయంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ లేకుండా ఉండదు. ఓకే. యూ విల్ ఫైండ్ ఆపర్చునిటీ. సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. ఆ! ఉంటుంది. అది పూర్తిగా స్పాయిల్ అయిపోదు. బట్ కాకపోతే మనం రిస్క్ చేసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. హ్మ్. సరే మరి. ఆల్ ది బెస్ట్ అండి. అంటే నేనొక పాయింట్ చెప్పాలనుకున్నాను సార్ యాక్చువల్లీ. చెప్పండి. అంటే నా చార్ట్‌లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే జూపిటర్ వచ్చినప్పుడల్లా చాలా సివియర్ బ్యాడ్ జరిగింది చిన్నప్పటి నుంచి. నేను ఒకసారి వెనక్కెళ్ళి హ్మ్. అక్యురేట్‌గా చెక్ చేస్తే. అవును. సాటర్న్ ఎప్పుడొచ్చినా అంతర్దశలో ఒక మంచి కమ్‌బ్యాక్ అయితే దొరికింది. సాటర్న్ అంటే రాహు ఇస్తున్నాడు. లాభ భావంలోనే రాహు ఇస్తున్నాడు. హ్మ్. సో, అర్థమైందా? యాక్చువల్లీ ఇప్పుడు కూడా మీ కాల్ కనెక్ట్ అవ్వడం అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న నాకు శకునాలు కొద్దిగా మంచిగానే తగులుతున్నాయి యాక్చువల్లీ. ఓకే. సో, రైట్. ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ గుడ్ రిజల్ట్స్ సార్ యాక్చువల్లీ సాటర్న్ దాంట్లో. యెస్ అండి. నేను అదే చెప్పా. ఇప్పుడే మీరు మ్యారేజ్ గాని ఇవన్నీ ఇక్కడే ప్రోగ్రెస్ చేయండి. డిఫికల్టీ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. బట్ విషయాన్ని జాగ్రత్తగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి. 31తో పికప్ వస్తది. ఇప్పుడు నేను బ్యాడ్ చెప్పినప్పుడు మీరు అట్‌లీస్ట్ యావరేజ్ పెర్ఫార్మ్ చేయగలిగారు, మేనేజ్ చేయగలిగారు అని అంటే గుడ్ చెప్పినప్పుడు ప్రోగ్రెస్ అవుద్దా లేదా? అవును ఇప్పుడు సార్. అవును సార్. చంద్రదశ సెకండ్ హాఫ్ లిఫ్ట్ చెప్పాం. చార్ట్ కొంచెం కష్టంగా ఉంది. అయినా కానీ చంద్రదశలో లిఫ్ట్ చెప్పినప్పుడు మీ ఫాదర్‌కి వర్కౌట్ అయిందా లేదా? ఎందుకంటే ఆ అవును సార్. పరివర్తన యోగం, ధనభావం ఒరిజినల్ యోగం ఉన్నప్పుడు వర్కౌట్ అయితా ఉంటదన్నమాట. అర్థమైందా? సార్ అంటే ఇప్పుడు 2 వక్రించిన గ్రహాలు కలిస్తే హ్మ్. అంటే ఇట్లా గాదు ఇట్లిద్దాం అంటే ఇప్పుడు శని ఎవరితో కలిసినా ఎవరిని చూసినా రాహుకేతువుని తప్ప ఇట్లా గాదు ఇట్లా రిజల్ట్ ఇవ్వొచ్చని శనికి అందరి మీద కంట్రోల్ ఉంటది. ఒక రాహుకేతువుల మీద తప్ప అని మీరు చెప్పారు సార్. నేను చెప్పానా? మీ వేదికలో చెప్పారు శని గురించి చేసిన నాకు వీడియోలో. టైమ్ స్టాంప్ ఇయ్యండి. నేను మళ్ళీ నేర్చుకుంటాను. అంటే నేను చెప్పింది కాదా సార్? అంటే నేను ఇప్పుడు ఓకే. ప్రస్తుతానికి అది ఫాలో అవ్వట్లేదు. మీరు విన్నది టైమ్ ఓకే. స్టాంప్ ఓకే. ఉంటే నాకు ఆ! ఇయ్యండి. నేను పంపిస్తాను సార్. ఓకే. అంటే ఇప్పుడు 2 వక్రగ్రహాలు ఇట్లా శనితో కలిసినప్పుడు నేను ఇప్పుడు పెద్ద ఫ్లో ఓకే. చార్ట్ తయారు చేసుకున్నాను. ఆ ఫ్లో చార్టే ఫాలో అవుతున్నాను. ఓకే. ఓకే సార్. హ్మ్. సరే. సరే. గుడ్ అండి. నమస్తే. యాహ్! సార్. యాహ్! సార్. థాంక్ యూ.